తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల. ఈరోజు రొంపిచెర్ల మండలం రావిళ్లవారిపల్లిలో రెండిండ్లలో పట్టపగలు చోరీ జరిగింది. రమణయ్య అనే ఆయన ఇంట్లో బీగాలను పగలగొట్టి బీరువాను కూడా పగలగొట్టి 40,000 రూపాయల డబ్బులు, 25 గ్రాముల బంగారు దొంగతనం చేసుకొని పోయినారు. ఇట్లే చిన్నస్వామి అనే ఆయన ఇంట్లో కూడా ఇల్లు బీగాలు పగలగొట్టి బీరువాను గుండ్రాయితో పగలగొట్టి ఆ బీరువాలో ఉండేటువంటి 5,000 రూపాయల నగదును దొంగలు దోచుకొని పోయినారు. పట్టపగలే ఇక్కడ దొంగతనం జరగడంతో ఈ గ్రామస్తులంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నస్వామి, రావులవారిపల్లి మాది, చిచ్చులవారిపల్లి గ్రామము. రావులవారిపల్లిలో మేము నివాసం ఉంటున్నాము. ఇక్కడ పట్టు పగుళ్ళే వచ్చేసి రేపర్ ఎత్తుకొచ్చి మిద్దిమిని పెట్టినాము. ఆ రేపర్ తారాడుకొని వచ్చి బీరువాన్ని గుద్దేసి 5,000 లెక్కొనింది తీసుకొని అన్ని కలపెట్టేసి వెళ్ళిపోయారు. మేము కూలి పనిలో పోయినాము. 3:45 కాడ ఫోన్ వచ్చింది మాకు. తర్వాత వెంటనే పరిగెత్తి వచ్చుకుంటూ చూసాము. ఇంట్లో ఈ మాదిరి దొంగతనం జరిపింది అని బిన్న వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ చేసే ఉందికి మా తమ్మునింట్లో జరిగింది. అది చూసుకుంటా ఉంటే మళ్ళీ మా ఇంట్లోకి చూసే ఉందికి మా ఇంట్లో కూడా జరిపింది సార్. మేము పొలం కాడ పోయినాము, అండ తీస్తా అన్నాము. 5,000 రూపాయలు ఉంది సార్. కూలి పని చేసుకుందాం మేము. మా విలేజ్ వచ్చి రావిలవారిపల్లి. మేము పొలం దగ్గరికి పోయిన తర్వాత 2 గంటల 3 గంటల మధ్యలో డోర్ పగలగొట్టి దొంగలు బీరువా పగలగొట్టి అందులో ఉండే డబ్బు 40,000, 25 గ్రాములు బంగారు దొంగతనం జరిగింది సార్. అందులో ఆధార్ కార్డులు ఒరిజినల్, బ్యాంకీ బుక్లు ఒరిజినల్, డాక్యుమెంట్లు అన్ని జరిగాయి సార్. అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు సార్. 3 గంటలకు భోజనానికి పొలం కానింటి వస్తే చిల్లాబల్లా డోర్ అన్ని పగలగొట్టిన తర్వాత ఆలోచన చేస్తే దొంగతనం జరిగింది అనుకున్నాము. అప్పటికి పోలీసు వాళ్ళకి కానీ ఇంపర్మెన్స్ ఇచ్చినాం సార్. వ్యవసాయం పని చేస్తాం, కూలి, సొంత పనే స్వామి. అది డోరు నెట్టేశారు సార్, బేగాలు అట్టే ఉన్నాయి. ఇప్పుడు జరిగింది కాబట్టి ఏం చేసేది అర్థం కాకుండా భయపడతా ఉన్నాం. ఏమవుతుంది, పట్ట పొగలే జరిగింది కదా. 2-3 మధ్య గంటల వాళ్ళు పొలం కాడికి పోయినారు. ఇంకా అందులో ఏం చేయాలని తెలియక పోలీసు వాళ్ళు కూడా చెప్తే ఇంకా రావడం లేదు. అందులో దానికోసం ఏం చేయాలని తెలియకనే ఉన్నాం. గడగడగడ వంత వచ్చింది. ఏం పాప అనేళ్ళకి ఆ పాప వండుకొని రమణ రావు ఎంత అందింది. లేదు కా ఫోన్ చేయనింది, ఏడ్చేసింది. మళ్ళీ ఆ ఇంటి వచ్చింది. మా ఇంట్లో ఇట్లా అయింది, రాక్క పదామనింది. అదరాబర ఏమో వచ్చేసింది మా ఇంటికి, ఏడ్చేసింది. అదరాబర వచ్చినాక చూస్తే ఆడవాడ పార్సల్ అయిపోయింది.